సార్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశారు సార్. ఎలా సార్ ఎలా? ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ మీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. రాజా మన నిశ్శబ్దీయత్వం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? సరే. నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లో ఇలాంటి చాలా ఈజీగా వాటర్ కాకుండా ఈ వాటర్ తాగండి నేను. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వర్క్ నేర్చుకోరా. సరే ఎవరా రాజా? వర్కౌట్ అవుతుందా అంటావా? చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పని, ఎదుటి వాడి బలహీనత మీద కొట్టడం రెండో పని. మనం రెండో పక్క ఛానల్ వెళ్ళి కోపలకి కారు మీద పడదాం. ఏమో రాజా, కారు దిగ్గానే ఇద్దరు లేడీస్ అరేంజ్ చేస్తాను. లిఫ్ట్ అయితే లిఫ్ట్ లో ముగ్గురు పెడతాను. అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్ లో 5 పెడతాను. అంతమంది ఎందుకు వాళ్ళ కంపెనీ పెడతాను. హడావుడిగా నీ పని చేసుకుని వెళ్ళిపోతాం. నా పని అంటే మరి ఇద్దరు ఉంటే సరిపోదు. కానీ నేను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. సరే సార్. ఓకే ఓకే ఓకే. సరే నువ్వు ఇంట్లో రెడీగా ఉండు. మా వాళ్ళు వస్తారు. వంట ప్రోగ్రామ్ చూపించాను. అయ్యో నాకు వంట రాదుగా. నీకు ఏది వస్తుందో ఏది రాదు నాకు తెలిసినా కావాలి. అంతమంది చెప్తూ మేనేజ్ ఓకే బాయ్. అరే సూర్య అన్నావు అంటే తోలు తీసేస్తాను చెప్తావా? ఐదు గంట పట్టలేకపోవడం నేను 5 జరిగే మార్గం చెప్తా. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో బాగుంది సార్. చేసేయండి. చేయాల్సింది నేను కాదు మీరు. ఊరుకోండి సార్. నేను రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కొంపటి మొత్తం చెప్తున్నానా? సరే సార్. రాజా ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. 50 మంది. ఏ సార్ మీరు ఇప్పుడు మానేస్తారా? తిమ్మలాగా నిలబడ్డామండి. పదా భవానీ గారండి? ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్ ఎవరు వీళ్ళు? వెళ్ళు. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఏ ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్, వీడు నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమి ఇచ్చినా కానీ కంట్రోల్. అర్థమైంది. రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఈ చిత్రం బేసిదడి. వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బాయ్ బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో. ఇప్పుడు పర్లేదు, టేక్ యూ రోడ్ టైం. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెల కటింగ్ పోను 5,300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరికి ఎవరు కష్టపడతారమ్మా? వాడాడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగానే ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకున్నా సిగ్గెందుకు? మళ్ళీ మాట్లాడుతున్నాం. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఎలా పనా? వంట ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అభ్యాసాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవుతుంది. పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేదే.
ఇలా కోపంలో ఉన్నప్పుడు ముద్దెడుకులు అనిపెట్టుంది స్టార్ట్ రెడీ టాప్ యాంగిల్ బాగా పెట్టేదా ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది ఆ ఇల్లు వచ్చిన బ్యాంకాక్ లొకేషన్ చేంజ్ అంజలా అంజలా ఆంజలే 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 సారీ చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు చెప్పాల్సిన సారీ కాదు మరి ఏయ్ 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 దొంగి అన్ని నాటకాలు అన్ని తెలిసి మరి అసలు ఆంటీ గారా ఆంటీ గారా ఆంటీ గారా అంజలిలో అమ్మగారిని పిలుస్తారా నేనే బాబు నేను నమ్మనండి మీరు హీరోయిన్ శ్రీదేవి గారు కాదు బాబు నేను అంజలి వాళ్ళ అమ్మనే నా కళ్ళు నన్ను మోసం చేయవండి మీరు హీరోయిన్ శ్రీదేవి ఆంజనేయులు ఏంట్రా ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని కావాలంటాడు చూడు షేట్ ఇంతకీ మీరెందుకు వచ్చారు మీ కొంపలో కుంపటి ఆడదామని అంటే అదే కొంపలో కుంపటి అని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం ఇక్కడ వంట బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా పెద్ద ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా మళ్ళీ మాట్లాడతా వంటలేదు అంటే 1/2 8 13 17 అంటే అనమాట అవును మీకెలా తెలుసు వాస్తు గ్రిప్ రండి చెప్తాను రండి అంటే ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి సిస్టర్ ముచ్చిపోరు రారు వదిలేండి నేను ఒకటే సిటీలో చూసుకుందాం ఎరా రెడీయా నాకు సిగ్గుగా ఉంది నాకు ఇప్పుడు అర్థమైందండి మీకు కెమెరా పేరు అదే శ్రీదేవికి లేదు అందుకే బాలీవుడ్ వెళ్ళింది బానీ కపూర్ చేస్తుంది ఇంటికి అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా ఆర్మీలో ఉన్నారు సూపర్ ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు పెళ్ళేంత వరకు డైలీ ఇదే ఇంతసేపు ఎలాగో ఉన్నారు భోజనం చేసి వెళ్ళొచ్చుగా పర్లేదు రేపు మళ్ళీ వస్తాను కదండి అమ్మో రైట్ మళ్ళీ రేపెందుకో కొండి తొంగి తెలియదు నీకు అన్ని తెలిసి నడుగు పిల్లేస్తాను ఏదో పెళ్ళైన తర్వాత ఉంది నీకు చీటీ పాడేసి అన్ని సమకూర్చి పెట్టాలి ఎందుకు? లేకపోతే వచ్చిన తర్వాత అంజలి ఇబ్బంది పడిపోద్ది ఓకే పెళ్లికి కావాల్సింది ఎక్కడి నుంచి వస్తున్నారు భవానీ గారి దగ్గర నుంచేనండి లైన్ లో ఉంది ఇక్కడ భవానీ వీళ్ళు వచ్చారా లేదు రాలేదు కదా సార్ ఒకసారి లేవండి నేను మాట్లాడతాను హలో మేడం ఇందాక మీరు వచ్చాం కదండి మీరు వేరే మనిషితో బిజీగా ఉన్నారు అది వేరే మనిషితో అదే పైపులు బిగించే మనిషితో కరెక్ట్ కరెక్ట్ ఇవాళ మూడ్ లేదు రేపు రమ్మని చెప్పారు మరి ఆ విషయం సార్ చెప్పరేంటండి చెప్తాను మేడం గారు మాట్లాడతారంట ఇస్ ఇట్ ట్రూ భవానీ వచ్చారు ప్రభా